ఎవరు కూడా ఎక్కడా కూడా భయపడద్దండి. అరే గేంది పోయేది మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. ఏమున్నా గాని ఢీకొందాం. మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది. మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగి అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే తెలియదుందా. చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్య బద్దంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు. ఒక్కసారి ఆ ఫోన్ నీ మొహానికి ఎదురుగా పెట్టుకో. ఏం బ్రదర్ పెట్టుకో చెప్తాను. ఓకే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతులకు నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. వ్యతిరేకంగా ఉన్న రైతులు, మామూలు రైతులు, సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏం చేసుకుని పడుకో. ఎందుకు ఎన్నికలు జరుపుతారు? రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. పోలీసులను కాపలా పెట్టుకుని చేతులు పైకెత్తించి ఎన్నికలంట. ఎందుకు ఎన్నికలు జరుపుతారు? ఇదిగో గోబకు పట్టించి ఒక్కడ దెంగిననుకో, పోయి గోడకు గరుచుకుంటావు, ఏమనుకుంటున్నావో. అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోజ్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండారు అని అంటారు. అందరూ నీలా ఉండరు. నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే మాకు తెలియదు సార్. మీరు దేశం ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు. ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి. అప్పుడు అర్థం అవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా, రైతులు సంతోషంగా లేరా. ప్రతి యాదవ్కి ఓ రోజు వస్తుందని ఇవాళ నీ రోజు. పెట్టుబడి సహాయం 20,000 ఏమైందని చెప్పి రైతులు అడుగుతా ఉండేది అర్థమవుతుంది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. పంటల బీమా ఏమైందని రైతులు అడుగుతా ఉండేది అర్థమవుతుంది. ఓట్లేసిన ఎవరు? తెలంగాణ వాళ్ళు. సీఎం అయింది అక్కడ తెలంగాణలో, కరెంట్ తీసి ఎక్కడ తీయాలి తెలంగాణలో, కానీ ఆంధ్రలో కూడా కరెంట్ తీస్తారు. ఎక్కడో కొడుతుంది సీనా. ఈ మధ్య ఫ్యాన్ అయిపోయింది అక్కడ, 151 స్పీడ్ లో తిరిగిన ఫ్యాన్ ఇప్పుడు 11 పడిపోయింది. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఇంటి కొడుకు నా గురించి మాట్లాడుకున్నవాడే. వస్తున్నావా? వస్తే వచ్చావు గానీ ఈ కొండలు మాత్రం ఏం చేయకన్నా ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి నేను అన్న మాటలు. ఎక్కడికి వెళ్ళినా బలుబు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా కాదు, అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలెగరేస్తే. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్నా. ఇలాంటి వాళ్ళు బతకూడదు, ఎగ్జిట్ ఇచ్చేస్తేనే అందరికీ మంచిది. చచ్చిపోయా. కరెక్ట్ గా ఈరోజు 6 నెలలు కూడా 6 నెలలు గడిచేసరికి ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అని అంటే, జగనన్న కనీసం పలావ్ పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరికి ఏది లేకుండా రోడ్డు మీద నిలబట్టాడు చంద్రబాబు నాయుడు అనే మాట. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు బాబా, చాలా మంచి వాళ్ళు అంట. ఎవరు చెప్పారు? అదెవరో చెప్తాను, నమ్ముతాను నేను. వాళ్ళే చెప్పారు. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.